సో మనకి ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. మీరందరూ కూడా క్లయింట్ కి మెయిల్ పెడతారు, ఈ రోజు నుంచి మన ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది, కైండ్లీ అటెండ్ ద మీటింగ్స్. క్లయింట్ ప్లేస్ లో చాలా మంది వర్క్ చేస్తూ ఉంటారు కదా. యాపిల్ సైడ్, మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ ఉంటారు, మార్కెటింగ్ సైడ్ ఉంటారు, హెచ్ఆర్ సైడ్ ఉంటారు. ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వాళ్ళని ఎండ్ యూజర్స్ అంటారు. మీ ఎండ్ యూజర్స్ ఎంతమంది ఉన్నారు? ఎస్డి మార్కెటింగ్ వాళ్ళు ఒక 10 మెంబర్స్ ఉన్నారు. ఫైన్, అందరూ ఈ రోజు మీటింగ్కి వస్తారు షార్ప్లీ. సో ప్రాజెక్ట్ ప్రిపరేషన్ అంటారు దాన్నే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అంటారు, దాన్ని ఎస్ఏపి ఎస్డి వర్క్ షాప్స్ అంటారు. ఇలా రియల్ టైం ప్రాజెక్ట్ లో డిఫరెంట్ నేమ్స్ తో పిలుస్తారండి. టోటల్ గా మీకు 3 months టైం ఉంటుంది ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ 3 months టైంలో 2 మెథడ్స్ ఉంటాయండి ప్రాజెక్ట్ ప్రిపరేషన్. దాన్నే యాజ్ ఇస్ అనాలిసిస్, టు బి అనాలిసిస్. యాజ్ ఇస్ అనాలిసిస్ అంటే వాట్ దేర్ కరెంట్ బిజినెస్ ప్రాసెస్. టు బి అనాలిసిస్ అంటే మీ యొక్క కరెంట్ బిజినెస్ ప్రాసెస్ ని ఎస్ఐపి లో కన్వర్ట్ చేయడాన్ని టు బి అనాలిసిస్ అంటారు. యాజ్ ఇస్ అనాలిసిస్ అండ్ టు బి అనాలిసిస్. యాజ్ ఇస్ అనాలిసిస్ అంటే మీ యూజర్స్ అంతా ఈ రోజు మీటింగ్ వస్తారు, మీరు అడుగుతారు యూజర్స్ ని మీ కంఫర్టబుల్ టైం ఏంటండి, ఎందుకంటే మీ యూజర్స్ రైట్ నో మీ క్లయింట్ వచ్చి వరాకిల్లో ఉంది. మీ ఇంప్లిమెంటేషన్ అయినంత వరకు మీ ఎస్ఏపికి రారండి వాళ్ళు. ఓన్లీ 2 hours ఎంతో టైం స్పెండ్ చేస్తారు. రిమైనింగ్ అంతా వరాకిల్ సపోర్ట్ చేయాలి వాళ్ళు. ఇంప్లిమెంటేషన్ కంప్లీట్ అయిన దాకా వరాకిల్ సపోర్ట్ చేయాలి కదా, ప్రొడక్షన్ సపోర్ట్. అందుకు డైలీ మేము 2 hours మించి టైం స్పెండ్ చేయలేమని చెప్తారు. ఫైన్, వెల్ అండ్ గుడ్. 2 hours ఈ రోజు షార్ప్లీ ఫిక్స్ చేసుకుంటారు టైం. ఈ రోజు నుంచి మార్నింగ్ 9 to 12 o'clock ఆర్ 9 to 11 o'clock, లేదా ఆఫ్టర్నూన్ ఫ్రీగా ఉందా, వాట్ ఎవర్. మార్నింగ్ మాకు ఫ్రీగా ఉంటుంది, ఇష్యూస్ లేవు కాబట్టి మార్నింగ్ మీ మీటింగ్ వస్తూ ఉంటారు. ఫైన్, అందరూ షార్ప్లీ మీటింగ్ వస్తారు. మీరు ఒక కరెంట్ బిజినెస్ ప్రాసెస్ ఏంటని అడుగుతారండి మీ ఎండ్ యూజర్స్ ని. ఎవరికాలు మీటింగ్ సెపరేట్ కండక్ట్ చేసుకుంటారు. ఎఫ్ఐ వాళ్ళు సెపరేట్, ఎంఎం వాళ్ళు సెపరేట్, ఎస్డి వాళ్ళు సెపరేట్, ఎవరికాలు సెపరేట్. మీ కరెంట్ బిజినెస్ ప్రాసెస్ ఏంటని అడుగుతారు మీ ఎండ్ యూజర్స్ ని. వాళ్ళు చెప్తారు మా మార్కెటింగ్ సైడ్ ఈ ప్రాసెస్ లో ఉన్నాయి. అయితే నోట్ చేసుకుంటారు, క్లయింట్ ఏం చెప్తాడు అదంతా నోట్ చేసి ఒక నోట్ బుక్ పెన్ పట్టుకెళ్తారు. మీరు ఆన్ సైట్ లోకి వెళ్ళొచ్చు, లేకపోతే ఇక్కడ ఐబిఎం ఆఫీస్ నుంచి ముంబై ఆఫీస్ కి డైరెక్ట్ ఆఫ్ షోర్ టెలిఫోనిక్ కాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయొచ్చు. సో ఫైన్, వెల్ అండ్ గుడ్, ఎట్లాగైనా జరగవచ్చు. సో ఈ రోజు క్లయింట్ చెప్తాడు వాళ్ళ బిజినెస్ ప్రాసెస్ ని, మీరు అన్ని నోట్ చేసుకుంటారండి. డైలీ 2 hours డిస్కషన్ జరుగుతూ ఉంటుంది, టీ బ్రేక్స్ ఉంటాయి. ఫైన్, ఈ రోజు మీటింగ్ అయిపోయింది, వాళ్ళు ఏం చెప్తే అది రాసుకుంటాం. మనం ఏమి క్వశ్చన్స్ అడుగుతాం, దాన్నే ఏఎస్ఐఎస్ అంటే యాజ్ ఈజ్ అనాలిసిస్ అంటారు. యాజ్ ఇట్ ఈజ్ అనాలిసిస్. తర్వాత మీటింగ్ అయిపోద్ది మార్నింగ్ టైం, తర్వాత లంచ్ టైం అవుద్ది. లంచ్ అయిపోయాక మీరు ఏదైతే క్లయింట్ ప్లేస్ లో డిస్కస్ చేసారో దానికోసం ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తారు. దాన్ని ఏమంటారండి? ఎంఓఎం అంటారండి, మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటారు. ప్రతి కార్పొరేట్ కంపెనీస్ లో, ప్రతి ఎంఎన్సి క్లయింట్స్ లో మీటింగ్స్ కండక్ట్ చేసినప్పుడు ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తారు. దాన్ని మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటారండి. మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటారు. ఈ రోజు ప్రిపేర్ చేసి ఏ రోజు డిస్కస్ చేసిన క్లయింట్ పాయింట్స్ అన్ని మెన్షన్ చేసి క్లయింట్ కి ఫార్వర్డ్ చేస్తే క్లయింట్ ఓకే అంటే మినిట్స్ ఆఫ్ మీటింగ్ డేట్ వైజ్ మెయింటైన్ చేసుకోవాలండి డెస్క్టాప్ మీద. సో అలా రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ మార్నింగ్ అయిపోయింది, ఈవినింగ్ 1 hour మినిట్స్ ఆఫ్ మీటింగ్ ప్రిపేర్ చేసుకున్నారు. ఇంకా టైం ఉంటుంది. ఏదైతే ఆ టైం ఉంటుందో ఆ టైంని మీరు ఏం చేస్తారంటే ఈ రోజు డిస్కస్ చేసిన పాయింట్స్ ని ఒక డీటెయిల్ డాక్యుమెంట్ స్టార్ట్ చేసేస్తారు. యాజ్ ఇస్ అనాలిసిస్ కి డాక్యుమెంట్ ఏం ప్రిపేర్ చేయరు. టు బి అనాలిసిస్ నుంచి యాజ్ ఇస్ అనాలిసిస్ డైలీ ఒక 1 week ఉంటుందండి. ఈ రోజు నుంచి 1 week అనుకోండి, యాజ్ ఇస్ అనాలిసిస్ అయిపోతుంది. ఫైన్, తర్వాత సెకండ్ స్టేజ్, ఫస్ట్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ లో యాజ్ ఇస్ అనాలిసిస్ 1 week ఉంటుంది. తర్వాత టు బి అనాలిసిస్ స్టార్ట్ అవుతుంది. టు బి అనాలిసిస్ లో మీరు క్వశ్చన్స్ ఏంటో మొదలెడతారండి. హౌ మెనీ సేల్స్ ఆర్గనైజేషన్స్ యూ హ్యావ్, హౌ మెనీ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ యూ హ్యావ్, హౌ మెనీ సేల్స్ ఆఫీస్ యూ హ్యావ్ అని అడుగుతారు. వాళ్ళు చెప్తున్న ఇన్ఫర్మేషన్ నోట్బుక్ లో రాసుకుంటాం. తర్వాత మినిట్స్ ఆఫ్ మీటింగ్ ప్రిపేర్ చేస్తాం. తర్వాత దానికోసం ఒక డీటెయిల్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తాం. దాన్నే బిజినెస్ బ్లూ ప్రింట్ అంటారండి. దాన్నే ఎక్స్ప్లోర్ స్టేజ్ అంటారు. డీటెయిల్ డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయడం దాన్నే బిజినెస్ బ్లూ ప్రింట్ అంటారండి. బిజినెస్ బ్లూ ప్రింట్. ఇలా ప్రాజెక్ట్ ప్రిపరేషన్ 3 months, బిజినెస్ బ్లూ ప్రింట్ 3 months, కన్ఫిగరేషన్ 3 months, ఫైనల్ ప్రిపరేషన్ ఎస్ఐటి యూఐటి 2 months, గో లైవ్ అండ్ సపోర్ట్ 1 month, టోటలీ 1 year ప్రాజెక్ట్. సో సమ్ టైమ్స్ 10 months అంటే ప్రాజెక్ట్ ప్రిపరేషన్ 2.5 months ఉంటుంది. 3 months బదులు 2.5 months. ఇలా రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ డైలీ చేస్తూ ఉంటాం, బిజినెస్ బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేస్తాం,
ప్రిపేర్ చేసి ఎవ్రీ మంత్ ఫస్ట్ మంత్ నుంచే బిజినెస్ బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేస్తాం. 2B అనాలిసిస్ సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్ ఎండలో క్లయింట్కి ఇచ్చేస్తాం. క్లయింట్ మోడిఫికేషన్స్ అడుగుతాడు, వెరిఫికేషన్స్ అడుగుతాడు, ఎనీ చేంజెస్ ఉంటే చేయమంటాడు, ఫైన్ చేస్తాం. అప్పుడు బిజినెస్ బ్లూ ప్రింట్ ఓకే అంటే కనుక క్లయింట్ సైన్ చేస్తాడండి. ఒక ప్రింట్అవుట్ తీసుకున్న ఆల్ డాక్యుమెంట్స్ ఒకటి క్లయింట్కి ఇవ్వాలి, ఒకటి మన దగ్గర ఉండాలి, ఒక సాఫ్ట్ కాపీని మెయిల్లో పంపించాలి. ఏ మెయిల్ కమ్యూనికేషన్ చేసినా కంపల్సరీ సిసిలో ప్రాజెక్ట్ మేనేజర్ ఉండాలండి. సిసిలో ప్రాజెక్ట్ మేనేజర్ ఉండాలండి. సిసిలో ప్రాజెక్ట్ మేనేజర్. ఇలా రియల్ టైం ప్రాజెక్ట్ లో ఫస్ట్ 3 months రిక్వైర్మెంట్ చేస్తాం, నెక్స్ట్ 3 months బిజినెస్ బ్లూ ప్రింట్ చేస్తాం, సైన్ ఆఫ్ చేస్తాం, ఫైన్. ఏ బిజినెస్ బ్లూ ప్రింట్ సైన్ ఆఫ్ కాకపోయినా ప్రాజెక్ట్ థర్డ్ స్టేజ్కి వెళ్దండి, అదే రియలైజేషన్ స్టేజ్. బిజినెస్ బ్లూ ప్రింట్ సైన్ అప్ అయిపోయింది అనుకోండి, మనం థర్డ్ స్టేజ్కి వెళ్తాం, దాన్నే రియలైజేషన్ స్టేజ్ అంటారు. రియలైజేషన్ స్టేజ్ లో వాట్ ఈజ్ యువర్ సిస్టమ్ ల్యాండ్స్కేప్ అని ఉంటుందండి. మీకు ఎన్ని సర్వర్స్ ఉన్నాయని ఉంటాయి, 3 servers కానీ 4 కానీ ఉంటాయి. డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రొడక్షన్. డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రొడక్షన్, శాండ్ బాక్స్ ఆర్ గోల్డెన్ క్లయింట్. మనం ఏదైతే రిక్వైర్మెంట్ చేసుకున్నామో 2B అనాలిసిస్ ప్రతి పాయింట్ ని సిస్టమ్ లో కన్ఫిగర్ చేస్తాం, దాన్ని రియలైజేషన్ స్టేజ్ ఆర్ కన్ఫిగరేషన్ స్టేజ్ అంటారు. మనం కన్ఫిగరేషన్ చేస్తున్నప్పుడు ఈచ్ పాయింట్ ని ఒక ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ మెయింటైన్ చేస్తాం, అది ఎక్సెల్ షీట్ లో మెయింటైన్ చేసి అన్ని పాయింట్స్ అయిపోయాక అది బేసిస్ కన్సల్టెంట్ కి ఫార్వర్డ్ చేస్తామండి. బేసిస్ కన్సల్టెంట్ ఏం చేస్తాడంటే విత్ అప్రూవల్ ఆఫ్ ద ప్రాజెక్ట్ మేనేజర్ ద కన్ఫిగరేషన్ మూవ్ టు డెవలప్మెంట్ టు క్వాలిటీ సర్వర్. డెవలప్మెంట్ టు క్వాలిటీ సర్వర్ మూవ్ చేస్తాడండి. మనకి 3 servers కదా, ఏ రియల్ టైం ప్రాజెక్ట్ అయినా మాక్సిమం 3 ఉంటాయి, కొన్ని ప్రాజెక్టులోనే 4 servers ఉంటాయి. మనకి 3 servers ఉన్నాయనుకోండి, ఫస్ట్ కన్ఫిగరేషన్ అంతా డెవలప్మెంట్ లో చేస్తాం, ప్రతిదీ మెయింటైన్ చేస్తాం ఎక్సెల్ షీట్ లో, బేసిస్ వాళ్ళకి ఇస్తాం, ప్రాజెక్ట్ మేనేజర్ అప్రూవల్ తో కన్ఫిగరేషన్ అంతా డెవలప్మెంట్ నుంచి క్వాలిటీలో వెళ్తాం. క్వాలిటీలో 2 methods, అదే ప్రాజెక్ట్ ప్రిపరేషన్ 3 months, బిజినెస్ బ్లూ ప్రింట్ 3 months, కన్ఫిగరేషన్ 3 months, అదే 4th స్టేజ్ ఫైనల్ ప్రిపరేషన్. ఫైనల్ ప్రిపరేషన్ మళ్ళీ 2 methods ఉంటుందండి, SIT, UAT. SIT అంటే సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్, UAT అంటే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అండి. సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటే SAP FICO ఇంటిగ్రేట్ టు SD మాడ్యూల్, SAP FICO ఇంటిగ్రేట్ టు MM మాడ్యూల్, SAP FICO ఇంటిగ్రేట్ టు HR మాడ్యూల్. అదే 2 weeks ఉంటుందండి SIT. మీరు FI వాళ్ళు కూర్చొని చేస్తారు, FI వాళ్ళు MM వాళ్ళు కూర్చొని చేస్తారు, FI వాళ్ళు HR వాళ్ళు కూర్చొని చేస్తారు, అదే అడ్మినిస్ట్రేషన్ పేర్ ఆల్. సో టోటల్ గా SIT 2 weeks ఉంటుంది. తర్వాత UAT స్టార్ట్ అవుతుంది. మీరు మీ ఎండ్ యూజర్స్ కూర్చుని క్వాలిటీ సర్వర్ ఓపెన్ చేసి 1 by 1 టెస్ట్ చేసి చూపెడతారండి, దాన్నే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటారండి, UAT అంటారు. దాన్నే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్ స్క్రిప్ట్ డాక్యుమెంట్ అంటారండి.